వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. ఏలూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఆశ్రమ్ మల్టీ స్పెషాలిటీ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కార్డియాలిక్ సంబంధించిన గుండెకు సంబంధించిన వైద్యం ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా ఈ హాస్పిటల్లో జిల్లాకి చుట్టుపక్కల వివిధ రోగాలకు సంబంధించిన పేషెంట్లు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటూ ఉంటారు. మనం ఈరోజు ఏలూరు జిల్లా మల్కాపురం వద్ద ఉన్న ఆశ్రమ్ హాస్పిటల్ కార్డియాలిక్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మరియు ప్రొఫెసర్ ఐవీఎంఆర్ తమ్మిరాజు గారితో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాం, గుండెకు సంబంధించిన వ్యాధులు ఎందుకు వస్తాయి, ఎలాగా ట్రీట్మెంట్ చేస్తారనేది మనం వారిని అడిగి తెలుసుకుందాం. సార్, గుండెకు సంబంధించిన వ్యాధులు ఎందుకు వస్తాయంటారు? నమస్తే అండి. ఫస్ట్ అసలు గుండె ఇబ్బందులు మనం కేటగరైజ్ చేసుకోవాలంటే 4-5 రకాలు ఉంటాయండి. అందులో మొదటిది మనం కామన్గా చూసేది గుండెపోటు అని చెప్తాం. గుండెపోటు అంటే దీన్ని హార్ట్ అటాక్, వాడుక భాషలో గుండెపోటు అంటారు. అంటే గుండెకి వెళ్ళే రక్త పైపులు ఏదైనా మూసుకుపోయినా సన్నపడినా దానివల్ల గుండె కండరాలు దెబ్బతిని దాన్ని గుండెపోటు కింద చెప్తాము. అది ముఖ్యమైన గుండె ఇబ్బంది. రెండోది గుండె కవాటాలు దెబ్బతినడం. అంటే గుండెకి 4 గదుల కింద ఉంటాయి కామన్గా. అందులో ఒక గదికి మధ్య రక్తం ఒక డైరెక్షన్లోనే వెళ్ళేలాగా కవాటాల కింద ఉంటాయి. అవి ఏదైనా దెబ్బతింటే దాన్ని వాల్వులర్ హార్ట్ డిసీజ్ అంటాం. అంటే గుండె కవాటాల్లో వచ్చే ఇబ్బందుల కింద ఉంటుంది. ఇది రెండో కేటగిరీ. మూడోది పుట్టుకతో వచ్చే సమస్యలు అనమాట. అంటే పుట్టుకతోటి గుండెలో చెడు రక్తం మంచి రక్తం కలవకుండా ఒక వ్యవస్థ ఉంటుంది, అది దెబ్బతిండడం. అంటే గుండెలో చిల్లులు అంటాం, గుండెలో హోల్స్ ఏర్పడడం, లేదంటే ఒక పైపుని ఇంకో పైపు కనెక్షన్ లేని చోట ఉండటం, ఉండాల్సిన కనెక్షన్ ఉండకపోవడం, వీటి వల్ల రకరకాల పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు ఉంటాయి. నాలుగోది మనం కామన్గా అంటే కార్డియోమయోపతి అంటాం. కార్డియోమయోపతి అంటే గుండె కండరమే దెబ్బతిండడం, దానివల్ల గుండె పంపింగ్ వీక్నెస్ ఉంటుంది. నార్మల్గా గుండె ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది, సుమారు 50-65 ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని చెప్తాం. అంటే గుండె ఎంత కొట్టుకుంటే శరీరానికి సరిపడా రక్తం వెళ్తుంది అనేది. అది కనుక సరిగా లేకపోతే, అంటే ఆ పంపింగ్ తగ్గిపోతే దాన్ని కార్డియోమయోపతి అంటాం. దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. నాలుగోది ఇంకా మనకి హైపర్టెన్సివ్ కార్డియోమయోపతి. అంటే గుండె కండరం గట్టిపడిపోతూ ఉంటుంది, నార్మల్గా ఉన్నదానికన్నా ఎక్కువ గట్టిపడుతుంది. సో దానివల్ల ఏంటంటే గుండె కొట్టుకోవడంలోనే కాకుండా రిలాక్స్ అవ్వాలి. గుండె ఏంటంటే మొత్తం శరీరంలో ఉన్న రక్తాన్ని తీసుకొని కొంచెం మళ్ళీ దాన్ని వేరే అవయవాలకు పంపిస్తూ ఉంటుంది. ఈ వ్యవస్థలో ఏదైనా మార్పు ఉంటే అది సరిపడా ఆక్సిజన్ని మొత్తం శరీరానికి పంపించదు. సో దాన్ని హార్ట్ ఫెయిల్ అంటాం, హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఇదొక ఇంకో ముఖ్యమైన గుండె సమస్య. అంటే సాధారణంగా గుండె పని ఏం చేస్తుందంటే రక్తంలో ఉన్న పోషక విలువల్ని, ఆక్సిజన్ని శరీరంలో ఉన్న మిగతా అవయవాలకి సరఫరా చేస్తుంది అనమాట. గుండె నిమిషానికి 70 సార్లు కొట్టుకోవడం వల్ల ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏ అవయవానికైనా సరిగ్గా దానికి కావాల్సిన న్యూట్రిషన్, ఆక్సిజన్ అందకపోతే ఆ గుండె దాని పని అది చేయలేకపోవడానికి ఫెయిల్యూర్ అయిందంటాం. దీన్నే హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో ఇది ముఖ్యమైన ఇంకొక ప్రాబ్లం. ఇవి కాక డయాబెటిక్ కార్డియోమయోపతి అంటే షుగర్ వల్ల వచ్చేది, బీపీ వల్ల వచ్చేది, ఇతర ప్రాబ్లమ్స్ అంటే గుండె కొట్టుకోవడంలో కూడా తేడాలు ఉంటాయి. అంటే నిమిషానికి 70 నుంచి 100 సార్లు కొట్టుకోవడం నార్మల్ అని చెప్తాం. అది బాగా తక్కువ కొట్టుకున్నా, బాగా ఎక్కువ కొట్టుకున్నా ఎరిథ్మియాస్ అంటాం. దీంట్లో కూడా మనకి గుండె ప్రాబ్లం వస్తుంది. ఇవి రకరకాలు. అంటే మనం సింపుల్గా అన్నీ ఒక్కసారి చూసుకున్నట్టయితే 1 హార్ట్ అటాక్, 2 హార్ట్ ఫెయిల్యూరు, 3 పుట్టుకతో వచ్చే సమస్యలు, 4 వాల్వులర్ హార్ట్ డిసీజ్ కవాటాల ప్రాబ్లమ్స్, 5 షుగరు, బీపీ, ఎరిథ్మియాస్, ఇలాంటివన్నీ మనకి మొత్తం సింపుల్గా చెప్పాలంటే ఇవి కామన్గా చూసేవి, మనం చూసే హార్ట్ ప్రాబ్లమ్స్. ఇవి కారణాలు మనం హెల్త్ ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఈరోజు జిమ్కి వెళ్ళే యూత్ కూడా హార్ట్ అరెస్ట్ అవుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోవడం జరుగుతుంది. దానికి గల కారణాలు ఏమంటారు? సో ఇప్పుడు మనం ఈ చూసిన హార్ట్ ప్రాబ్లమ్స్కి కారణాలు ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటామండి. ఇవి మనం సింపుల్గా చూసుకుంటే 2 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి మోడిఫైబుల్, 2 నాన్ మోడిఫైబుల్. అంటే మోడిఫైబుల్ అంటే మనం మార్చుకోవచ్చు, 2 నాన్ మోడిఫైబుల్ మన చేతిలో లేనివి. మన చేతిలో లేనివి అంటే మెయిన్గా చెప్పుకునేవి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండి. జీన్స్లో వస్తాయి అనమాట. ఫ్యామిలీస్లో కొన్ని రకాల జీన్స్కి కొన్ని రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఇది మన చేతుల్లో లేనివి ఉంటాయి. 2 వయసు రీత్యా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కవాటాలు వయసుతో పాటు సన్నబడిపోవడం, లేకపోతే గుండె కొట్టుకునే ఎలక్ట్రిసిటీ నిమిషానికి 70 సార్లు కొట్టుకునేలాగా బ్యాటరీలు ఉంటాయి. అవి వయసుతో పాటు కొంచెం వాటి పనితీరు తగ్గిపోతుంది, డీజనరేటివ్ అంటాం. ఇవి మనం మార్చలేము అనమాట. ఈ జెనెటిక్స్, ఏజ్, సెక్స్, కొంతమందికి మగవాళ్ళలో కొన్ని రకాల మోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆడవాళ్ళలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవి మనం మార్చలేని వాటి కింద తీసుకోవచ్చు.
రెండో కేటగిరీ ఏంటంటే మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి మనం మార్చుకోవచ్చు, మన జాగ్రత్తలు తీసుకుంటే కొంత వీటిని ఆపుకోవచ్చు అనమాట. ఇందులో మనకు కామన్గా చూసేది ఫస్ట్ చూసుకుంటే షుగరే మోస్ట్ కామన్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ షుగర్ వల్ల మనకి హార్ట్లో కొలెస్ట్రాల్ అవసరమైన చోట లేకుండా ఎక్కువ డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల గుండెపోటు రావడం లేదా గుండె కండరం దెబ్బతినడం. సో ఇది షుగర్తో వచ్చే మెయిన్ ప్రాబ్లము. రెండోది బీపీ వల్ల ఏంటంటే కండరాలు గట్టిపడిపోతూ ఉంటాయి. ఆ రక్త పైపులు కూడా గట్టిపడిపోయి సరిగ్గా రక్త సరఫరా అవ్వక దీనివల్ల కూడా గుండెపోటు రావడం, గుండె ఫెయిల్ అవడం, ఇవి రెండో రకం ప్రాబ్లమ్స్ అవుతాయి. మూడోది సిగరెట్ స్మోకింగ్ అలవాట్లు, సిగరెట్, మందు, వీటి వల్ల కూడా మనకి ఏంటంటే సిగరెట్ స్మోకింగ్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చాలా ఇబ్బందులే తీసుకొస్తుంది గుండెకి. నాలుగోది ఇంకా థైరాయిడ్ ప్రాబ్లము, ఇవన్నీ కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా మీరు అడిగినట్టు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎందుకు వస్తుంది అన్నదానికి స్ట్రెస్ ఒక పెద్ద ఫ్యాక్టర్ అయిపోయింది ఈ రోజుల్లో. స్ట్రెస్ వల్ల ఏంటంటే మనకి హార్మోనల్ అబ్నార్మాలిటీస్ వస్తాయి, ఎడ్రినలిన్ ఇవన్నీ. సో ఇవన్నీ గుండె మీద కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. సో అన్నెసరీగా ఆందోళన చెందడం, పాల్పిటేషన్స్ ఇలాంటివన్నీ వచ్చి కూడా ఒక్కొక్కసారి గుండె మీద ఇబ్బంది వచ్చి సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మనం అన్నిటినీ డివైడ్ చేసుకోగలిగితే ఇవి వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్. సరైన ఆహారపు అలవాటు లేకపోవడం, వీటిల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్. లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. సరైన హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం కూడా ఒక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం కూడా ఒక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. ఇవి మనకి వివిధ రిస్క్ ఫ్యాక్టర్స్ కింద తీసుకోవచ్చు. సో మోడిఫైబుల్, నాన్ మోడిఫైబుల్. సార్ ఇప్పుడు మనం ఎలా గుర్తించగలమండి? ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తుంది అనే ఏదైనా మనకి బాడీలో ఏదైనా సిమ్టమ్స్ వస్తే డాక్టర్లు గుర్తిస్తారా, లేకపోతే మనమే స్వతహాగా వెళ్ళి ఏదైనా ప్రివెంట్ పరీక్షలు ఏదైనా చేయించుకుంటే ఐడెంటిఫై అవుతుంది? సో హార్ట్ ప్రాబ్లమ్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది, సో చాలా రకాల సిమ్టమ్స్ ఉంటాయి. బట్ కామన్గా మనం చూసేవి 3-4 రకాలు ఉంటాయండి. మొదటిది ఆయాసం. సాధారణంగా ఆయాసానికి ఊపిరితిత్తుల కారణం అవ్వచ్చు, గుండె కారణం అవ్వచ్చు. బట్ ముఖ్యంగా మనకి గుండె ప్రాబ్లమ్స్ చాలాసార్లు ఆయాసంగానే బయటపడుతుంది. రెండోది గుండె నొప్పి ద్వారా కూడా బయటపడుతుంది. ఈ నొప్పి ఏంటంటే మనం జనరల్గా నడుస్తుంటే ఛాతీలో పట్టేయటం, చెమటలు పట్టడం, మళ్ళీ నడక ఆపితే తగ్గటం, మళ్ళీ నడుస్తుంటే ఎక్కువడం, నడుస్తున్నా ఎక్కుతున్నా మెట్లు ఎక్కుతున్నా గుండెలు బిగపట్టినట్టు ఉండటం, ఇది ముఖ్యంగా మన గుండె ప్రాబ్లం కింద వెంటనే గమనించి డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది. మూడవది కాళ్ళ వాపులు, మొహం వాపులు, ఇవన్నీ కూడా కిడ్నీ హార్ట్ వేరే ప్రాబ్లమ్స్లో వచ్చినా గుండె ప్రాబ్లంలో కూడా, అంటే హార్ట్ ఫెయిల్యూర్ అని ఇందాక మనం డిస్కస్ చేసినట్టు హార్ట్ కనుక సరైన రక్తాన్ని బయటికి పంపలేకపోతే అది వెనక్కి తన్నేసి శరీరం మొత్తం చేరిపోయి నీరు కింద మారిపోతుంది. సో దానివల్ల కాళ్ళ వాపులు, చేతుల వాపులు ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇలా వాపులు, ఆయాసం, గుండెలో నొప్పి, అలసత్వం, అది కూడా హార్ట్ ఫెయిల్యూర్లో సింటమ్ అనమాట. అంటే మనం సరిగ్గా అవయవాలు సరిపడా రక్తం వెళ్ళకపోతే వాటి పనితీరు తగ్గిపోయి త్వరగా అలసిపోతాం. ఇదివరకు బాగా చేయగలిగిన పని కొంచెం పనిగా అలసిపోవడం ఇలాంటివి అవుతాయి అనమాట. సో ఈ అలసత్వం అనేది కూడా ఒక గుండె ప్రాబ్లం కింద మనం ఐడెంటిఫై చేయొచ్చు. ముఖ్యంగా అయితే ఈ 4 ఫ్యాక్టర్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వీటిలో ఏదైనా ఉంటే ఒకసారి మన డాక్టర్ గారిని సంప్రదించి వెంటనే దానికి తగ్గ అది ఏదైనా గుండె ప్రాబ్లం ఉందా లేదా అని చూసుకోవడం బెటర్. అడ్వాన్స్గా ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు ఏజ్ ఫ్యాక్టర్గా వస్తాయంటారా, లేకపోతే సర్టెన్ ఏజ్ 40 కానీ 50 కానీ ఆ ఏజ్లో వస్తాయా, లేకపోతే ముందుగా? అంటే ఇప్పుడు పుట్టుకతో వచ్చిన సమస్యలు అనుకోండి, కొన్ని పుట్టుకతో వచ్చే సమస్యలు పుట్టిన వెంటనే తెలుస్తాయి. అంటే నీలంగా మారిపోవటం, ఏడుస్తుంటే నీలంగా మారిపోవటం, ఇలాంటివన్నీ మనకు పుట్టుకతోటే తెలుస్తాయి. కొన్ని పుట్టుకతో వచ్చే ప్రాబ్లంలు 10 ఏళ్ళప్పుడు 20 ఏళ్ళప్పుడు బయటపడుతూ ఉంటాయి. ఈ షుగరు, బీపీ వల్ల వచ్చే ప్రాబ్లం సాధారణంగా అవి ఎంతకాలం ఉన్న దాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా 40-50 ఏళ్ళ తర్వాత ఎక్కువ బయటపడతాయి ఇవన్నీ. బట్ ఈ రోజుల్లో ఏంటంటే ఈ స్ట్రెస్ వల్ల, లేకపోతే ఈ ఆహారపు అలవాట్లు, సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మనం చిన్న వయసులోనే చూస్తున్నాం ఈ హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా. ఓకే సార్, మనకి వైద్యం ఇవి వస్తే వైద్యం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలండి డాక్టర్స్ని? సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ సిమ్టమ్స్ ఐడెంటిఫై అయిన తర్వాత డాక్టర్ని కలిస్తే ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై చేసిన దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై చేయడానికి మనకు కొన్ని బేసిక్ టెస్టులు ఉంటాయి. ఫస్ట్ అసలు మనం పేషెంట్ని ఎగ్జామిన్ చేసినప్పుడు బీపీ ఎలా ఉంది దాన్ని బట్టి కొంత ఐడియా వస్తుంది. మనం స్టెత్తో చూసినప్పుడు ఏ రకమైన గుండె చప్పుళ్ళు ఉన్నాయి, అవసరమైన సౌండ్స్ ఉన్నాయా, అన్నెసెసరీ ఏమైనా ఉన్నాయా, ఊపిరితిత్తుల్లో నీరు ఏదైనా ఉందా అనేది మనం పేషెంట్ని స్టెత్తో చూసినప్పుడు కూడా ఒక అవగాహన వస్తుంది. తర్వాత కన్ఫర్మేటరీగా కొన్ని రకాల బ్లడ్ టెస్టులు అవి చేస్తాము. బ్లడ్ టెస్ట్లో మనం ముఖ్యంగా చూసుకోదగింది ఏంటంటే రక్త శాతం ఎంత అనేది. చాలామందికి పర్టికులర్లీ మన ఇండియాలో రక్తహీనత అనేది చాలా కామన్గా ఉంటుంది. అది గుండె పనితీరు మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అది ఎంత ఉందనేది మనం రక్తం లెవెల్ ఎంత ఉందనేది చూస్తాము.
తర్వాత ఈసీజీ తీస్తాం. ఈసీజీలో ఏంటంటే గుండె ఎలా కొట్టుకుంటుంది, ఆ గుండెపోటు సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉంటే దానికి తేడాలు ఏమన్నా ఈసీజీలో ఉన్నాయని చూడొచ్చు. నెక్స్ట్ గుండె వేగంగా కొట్టుకుంటుందో తక్కువ కొట్టుకుంటుందో, ఇందాక మనం చెప్పుకున్న ఎరిథ్మియాస్ అని, అది కూడా మనం ఈసీజీలో ఐడెంటిఫై చేయొచ్చు. మూడోది గుండె కవాటాలు, గుండె పనితీరు ఎలా ఉందనేది ఎకోకార్డియోగ్రామ్ అని ఉంటుంది. ఇందులో గుండె ఎంత కొట్టుకుంటోంది, వాటి పరిస్థితి ఏంటి, సరిగైన దారిలో అన్ని రక్తం వెళ్తుందా ఏంటి అనేది మనకి గుండె స్కానింగ్లో తెలుస్తుంది. వీటన్నిటిలో ప్రాబ్లం ఉండి ఏదైనా గుండెపోటు అంటే కనుక మనం యాంజియోగ్రామ్ అని చేస్తాం. యాంజియోగ్రామ్ అంటే చేతి నుంచి కానీ తొడలోంచి కానీ ఒక వైరు గుండెలోకి పంపించి గుండెకి వెళ్ళే రక్త పైపులు ఎలా ఉన్నాయో టెస్ట్ చేస్తాం అనమాట. సో దాంట్లో ఏమైనా పూడికలు ఉంటే దానివల్ల మనకి గుండెపోటు వచ్చిందని, దాని తర్వాత ఎక్కడ పూడికలు ఉన్నాయని, దానికి ఏమైనా స్టెంట్ పడుతుందా, సర్జరీ చేయాల్సి వస్తుందా, మందులే సరిపోతాయి అనేది యాంజియోగ్రామ్లో తెలుస్తాయి. ఇది కాక గుండె కంట్రోల్ బాగా వీక్ అయిపోయినా, గట్టిపడిపోయినా యాంజియోగ్రామ్ కాకుండా ఒకసారి కార్డియాక్ ఎంఆర్ఐ అని తెలుస్తుంది. ఎంఆర్ఐలో కూడా మనకి ఒక కొంత ఐడియా ఉంటుంది. మన పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్లో కూడా మనం సిటీ స్కాన్ ద్వారా కానీ కార్డియాక్ ఎంఆర్ఐ ద్వారా కానీ కొంచెం బెటర్గా ఇంకా తెలియచ్చు. ఈ కాక ఒక్కొక్కసారి నోట్లోంచి పైప్ వేసి దాంట్లోంచి కూడా ఎకో స్కానింగ్ అని చేస్తాము. అందులో కూడా ఏంటంటే కవాటాలు కొంచెం బెటర్గా మనకి తెలుస్తాయి. సో ఏమన్నా కవాటాలు దెబ్బతింటే బెలూన్ ఏమైనా చేయడానికి ఉంటుందా, లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలనేది వీటిని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే సార్, ఇవి రాకుండా ముందుగా ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలంటే లైఫ్ స్టైల్ ఏ విధంగా, ఫుడ్ కానివ్వండి, ఇంకా ట్రీట్మెంట్ పరంగా ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఇది జాగ్రత్త పడాలంటారు? సో ఇప్పుడు మనకి తెలిసిందండి, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనం వ్యాధిని ట్రీట్ చేసుకోవడం కన్నా నివారణ ఆల్వేస్ అది మంచిది, తక్కువ ఖర్చుతో కూడుకున్నది, మన ఎక్కువ కాలం మన జీవన పరిమాణాన్ని కూడా పెంచగలిగేది. సో ఫస్ట్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకోవాలండి. ముఖ్యంగా ఏంటంటే ఎక్సర్సైజ్, ఫుడ్, దాని నుంచి మనం మొదలు పెట్టుకుంటే ఫస్ట్ ఫుడ్తో తీసుకుంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. హెల్దీ ఫుడ్ అంటే ఏంటంటే మనకి సపోజ్ షుగర్ అది ఏమీ లేకుండా ఉన్నట్టయితే కనుక ఫ్రూట్స్ అనేది చాలా హెల్దీ ఫుడ్లోకే వస్తుంది. రెగ్యులర్గా ఫ్రూట్స్ ప్రతిరోజు ఏదో ఒక సీజనల్ ఫ్రూట్ అయినా మనం కన్సూమ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సాల్ట్ బాగా తగ్గించుకోవాలండి. సాల్ట్ తగ్గించుకోవడం అంటే మనకి సోడియం తగ్గించుకోవాలి. సోడియం ఏంటంటే వాటర్ని రిటైన్ చేసుకొని శరీరంలో నీరు ఉండిపోయేలా చేస్తుంది. అది ఎప్పుడైతే సోడియం ఎక్కువ కొద్దీ ఉంటుందో అది హార్ట్ మీద లోడ్ పడుతూ ఉంటుంది. ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ సోడియం కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది. సోడియం ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే మనకి నిల్వ పచ్చళ్ళు, సోడియం ఏంటంటే అది ప్రిజర్వేటివ్, ఎక్కువసేపు స్టోరేజ్ అవ్వడానికి వాడతారు దాన్ని. సో అందుకని మనకి బేకరీ ఐటమ్స్లో కానీ లేకపోతే ఎక్కువ నిల్వ ఉండే పచ్చళ్ళు, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వీటన్నిటిలో సోడియం చాలా హెవీగా ఉంటుంది. సో అందుకనే ఎక్కువ వద్దు అని చెప్పేది అందుకే. సెకండ్, పొటాషియం ఒకటి చాలా హెల్దీ డైట్. సో కానీ పొటాషియం ఏంటంటే కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఫ్రూట్స్ అన్నింటిలో పొటాషియం ఉంటుంది, అది గుండెకి సాధారణంగా సోడియం కన్నా కొంచెం మంచి ఎక్కువ చేస్తుంది. అండ్ ఆయిల్లో వచ్చేసరికి ఏ ఆయిల్ అయినా జనరల్గా తక్కువ తీసుకోవడమే చాలా మంచిది, రెండోసారి ఉపయోగించకుండా ఉండాలి. ఈ పామ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ మరీ అంత అడ్వైజబుల్ కాదు. రిమైనింగ్ ఆయిల్స్ అన్ని వాడచ్చు, బట్ ఏది వాడినా కూడా లిమిటెడ్గా వాడితే చాలా మంచిది. ఇప్పుడు తీసుకుంటే ఎంత వాడాలి అనేది కూడా రోజుకి 2-3 చెంచాలు కన్నా ఎక్కువ వాడకూడదు. మనం వాడేది చాలా ఎక్కువ దాంతో పోల్చుకుంటే. అలాగే సోడియం కూడా రోజుకి 2 to 6 grams అని చెప్తాం. అండ్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే ఇంకా తక్కువే తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే 2 to 6 grams. ముఖ్యంగా ఈ జాగ్రత్తలన్నీ 40 ఏళ్ళ తర్వాత మనం ఇంకా ఎక్కువ పాటించాల్సి ఉంటుంది. రెండోది లైఫ్ స్టైల్, అంటే రోజు ఎంతో కొంత నడవాలన్నమాట. మినిమం రికమెండేషన్ ఏంటంటే వారానికి 5 రోజులు కనీసం 20 నుంచి 25 నిమిషాలు నడవగలగాలి. ఎంత ఫాస్ట్గా నడవాలంటే మేజర్గా హార్ట్ ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళైతే కొంచెం చెమట పట్టే అంత స్పీడ్తో నడవగలిగితే మంచిది. ఒకవేళ ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే ఈ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ దాన్ని ఒకసారి డాక్టర్ని సంప్రదించి దాని ప్రకారం కార్డియాక్ రీహాబ్ అని ఉంటుంది, వాళ్ళతోటి సంప్రదించి మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వాటర్ ఇంటేక్ కూడా కొంచెం వాపులు ఉండి ఆయాసం ఉన్నవాళ్ళు వాటర్ మరీ ఎక్కువ తీసుకోకూడదు అనమాట. అది కూడా కొంచెం ఒక్కొక్కసారి మన కార్డియాలజిస్ట్ని కానీ ఫిజిషియన్ని కానీ సంప్రదించి దాని ప్రకారం తీసుకోవాలి. అండ్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా షుగర్ని, కొలెస్ట్రాల్ని, బీపీని చెక్ చేసుకొని రెగ్యులర్ చెకప్స్ చేసుకుని వాటిని కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ షుగర్ కోసం స్వీట్స్, కార్బోహైడ్రేట్ డైట్ ఇవన్నీ కొంచెం కట్ డౌన్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఏంటంటే వాటర్ని బాగా రిటైన్ చేసేస్తుంది. సో ఏంటంటే ఎక్కువ రోజులు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కొంచెం వెయిట్ ఎక్కువ ఉండి వాటర్ నిల్వ ఉంటుంది. సో అది హార్ట్ మీద ఎప్పుడు ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది. సో అవన్నీ ఎప్పుడు కట్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రీసెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెస్, దీనికి మనం రెగ్యులర్ ప్రాణాయామం అని కానీ మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్, యోగా ఇలాంటివి రెగ్యులర్గా చేయడం వల్ల స్ట్రెస్ను కూడా కొంచెం అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా ఈ స్ట్రెస్ వల్లే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి మనం దానికి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి. సో ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే సాధారణంగా గుండె ప్రాబ్లమ్ని మనం చాలా వరకు నివారించవచ్చు. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా రెగ్యులర్గా స్టెంట్ పడితే మాత్రం మందులు రెగ్యులర్గా వాడుతూ ఉండాలి.
అండ్ డాక్టర్ని సంప్రదించకుండా అవి ఏ రోజు ఆపకూడదు. చాలామంది ఏంటంటే బాగానే ఉంది కదా తగ్గిపోయిందని చాలా రోజులు మానేస్తారు. సో మానేస్తే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవ్వచ్చు. అది స్టార్ట్ అనేది వెంటనే తెలియదు, కొన్నాళ్ళకి మళ్ళీ బయటపడుతుంది. అండ్ ఇప్పుడు అడల్ట్ వ్యాక్సినేషన్ అని వచ్చింది, అంటే గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే పర్టికులర్లీ ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వస్తే దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుందని న్యూమోనియా అండ్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇవి కూడా ఇప్పుడు బాగా రికమెండేషన్లోకి వచ్చాయి. ఇవన్నీ తీసుకోవడం ద్వారా చాలా వరకు మనం గుండె ప్రాబ్లమ్స్ని నివారించవచ్చు. సార్, నాన్ వెజ్ తినడం వల్ల ఎక్కువ కొలెస్ట్రాల్ పెరిగిపోయి బాడీలో హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే మనకి జనరల్గా ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ మోర్ హెల్తీ వెన్ కంపేర్ టు యానిమల్ బేస్డ్ ఫుడ్స్ అండి. అండ్ యానిమల్ బేస్డ్ ఫుడ్స్లో పర్టికులర్లీ మనకి ఇంకొంచెం రిలేటివ్లీ ఫిష్ ఈజ్ రిలేటివ్లీ బెటర్ అనమాట. ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, పర్టికులర్లీ ఫ్రెష్ వాటర్ ఫిష్లో ఉంటే సార్డిన్ ఫిష్ అంటాం. వీటిల్లో ఏంటంటే కొంచెం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. ఇవి మనకి కొలెస్ట్రాల్ని పెంచకుండా ఆపుతాయి, రక్త సరఫరాని మెరుగుపరుస్తాయి అనమాట, యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా హెల్ప్ చేస్తాయి. సో ఎగ్, ఫిష్ వరకు చాలా మట్టుకి మేజర్గా హార్మ్ చేసేవేం కాదు, బట్ రిమైనింగ్ ఫుడ్స్ మాత్రం కొంచెం లిమిట్లో తీసుకోవడమే మంచిది. అండ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్లాంట్ ఫుడ్స్ ఆర్ హెల్దీ. సార్, ఆశ్రమ్ హాస్పిటల్లో మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ జాబ్ చేస్తారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా జాబ్ చేస్తున్నారు? ఎటువంటి క్రిటికల్ కేసెస్ అయినా ఏదైనా రికార్డ్ ఏమైనా ఉందా మన హాస్పిటల్కి? నేను ఇక్కడ ఆల్మోస్ట్ సుమారు 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నానండి ఆశ్రమ్ హాస్పిటల్లో. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పటివరకు 14,000 ప్రొసీజర్లు చేయడం జరిగింది. అందులో ఎమర్జెన్సీ స్టెంట్లు వేసి మేము కొంచెం చెప్పుకోదగ్గ ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగినట్టు 20 ఏళ్ల అబ్బాయికి హాస్పిటల్ బయట క్యాజువల్గా ఫోన్ చూసుకుంటూ పడిపోయిన అబ్బాయి గుండె అరెస్ట్ అయిపోయి ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ని సర్వైవ్ చేసాము. అతని హార్ట్ కూడా ఆల్మోస్ట్ నార్మల్ స్థితికి వచ్చింది. అలాంటి క్రిటికల్ కేసులు ఇక్కడ చాలానే చేసాము. బట్ మనకి అది చాలా గ్రాటిఫైయింగ్ అనిపిస్తుంది అనమాట. వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీస్, స్టెంట్లు, యాంజియోగ్రామ్లు, పేస్ మేకర్లు, ఇంకా రెగ్యులర్గా గుండెకి చేసే ఐసీడీలు అంటే డీఫిబ్రిలేటర్లు అమర్చడం, ఇలాంటివన్నీ ఇక్కడ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. సుమారు ఇప్పుడు 14,000 ప్రొసీజర్ వరకు కంప్లీట్ అయ్యాయి. అండ్ ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేసే మేనేజ్మెంట్ చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అండ్ ఇన్ని ప్రొసీజర్స్ ఈ జిల్లాలో ఇదే హైయెస్ట్ కింద చెప్పుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మన హాస్పిటల్ ఆశ్రమంలో ఉందండి ఆ ఫెసిలిటీ? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి హార్ట్ టీమ్ అప్రోచ్ కావాలండి. ఇప్పుడు దానికి ఒక టీం రెడీ అవుతుంది. కొంచెం నియర్ ఫ్యూచర్లో దాన్ని ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఓకే సార్, దాతలు హార్ట్ డొనేట్ చేస్తే వేరే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం జీవన్ దానిలో దాన్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అవైలబిలిటీ బట్టి టీం వచ్చి వెంటనే ఇక ఆపరేట్ చేయడం అది జరుగుతుంది. మన ఆశ్రమ్ హాస్పిటల్లో ప్రజలకి ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలిక్ డిసీజ్ అంటేనే ఒక ఖర్చుతో కూడుకున్న అనేది ఒక సొసైటీలో ఒక రూమర్ అయితే ఉంది. అది ఫ్యాక్టే అంటారా? ఇక్కడికి వస్తే పూర్ పీపుల్ కానీ మధ్యతరగతి పబ్లిక్ కానీ మీరు ట్రీట్మెంట్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉందా హాస్పిటల్? యాక్చువల్ ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవచ్చండి. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి కార్డియాలజీ, ఓపీ, ఆర్ఎక్స్ రికార్డ్ ఉన్న వాళ్ళకి ఫ్రీగానే చూస్తాము. అండ్ నెక్స్ట్ ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్, గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగానే చేస్తాము. యాంజియోగ్రామ్ కూడా ఆర్ఎక్స్లో ఫ్రీగానే అవుతుంది. స్టెంట్లు కూడా మంచి క్వాలిటీ స్టెంట్స్, అంటే యూఎస్ఎఫ్డి అప్రూవ్డ్ స్టెంట్స్ కూడా మనకి ఆర్ఎక్స్లోనే వేస్తాము. ఏదో మంచి స్టెంట్ ఎక్కువ కట్టించుకోవాలన్న కాన్సెప్ట్ కూడా అయితే ఏం లేదు. అండ్ వాల్ రిప్లేస్మెంట్, ఇప్పుడు నేను చెప్పిన పేస్ మేకర్లు ఏవైతే ఉన్నాయో అన్నీ ఆర్ఎక్స్లో ఏవైతే కవర్ అవుతాయో అన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. అండ్ రూమ్ రెంట్ అయినా, ఐసీయూ ఛార్జెస్ అయినా చాలా మినిమం ఛార్జెస్ అప్లై చేస్తారు. అండ్ సుమారు ఇప్పుడు ఓపీఎం ఒక రోజుకి 100-140 మధ్యలో ఉంటుంది. వాళ్ళందరినీ కూడా ఫ్రీగానే చూడడం జరుగుతుంది. ప్రొసీజర్లు కూడా ఆల్మోస్ట్ నెలకి 150 ఉంటాయి. అందులో 95% ఆర్ఎక్స్రీ ప్రొసీజర్లే ఉంటాయి. అండ్ ఆర్ఎక్స్రీ పేషెంట్స్ అని, క్యాష్ పేషెంట్స్ అని డిఫరెన్షియేషన్ లేకుండా అందరినీ చాలా జాగ్రత్తగా సమానంగానే చూస్తాం. మేనేజ్మెంట్ అందులో చాలా పర్టికులర్గానే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఏదైతే ఏలూరు జిల్లా ఏలూరు మల్కాపురం ఆశ్రమ హాస్పిటల్ కార్డియాలిక్ ఐవీఆర్ తమ్మిరాజు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో సందర్భంలో మరో డాక్టర్తో కలుద్దాం. థ్యాంక్ యూ.